కాదాంబరి సిల్క్స్ కళ్యాణం కమనీయం యానివర్సరీ సేల్ సందర్భంగా బెస్ట్ ఆఫర్స్ ఫ్లాట్ 50% డిస్కౌంట్. స్పెయిన్ చరిత్రలోనే అత్యంత భయంకరమైన విషాదం. చూస్తుండగానే అడవులు అంటుకున్నాయి, నివాస ప్రాంతాలు కాలి బూడిదయ్యాయి. ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీసిన జనం మంటల మధ్య ఊపిరాడక చనిపోయారు. దక్షిణ స్పెయిన్లోని లోస్ గల్లార్డోస్ ప్రాంతంలో అసలు ఏం జరిగింది? 11 మంది ప్రాణాలు ఎలా పోయాయి? ప్రకృతి సృష్టించిన ఈ నరకానికి అసలు కారణం ఏంటి? ఈరోజు ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. జూలై 9, 2026 గురువారం మధ్యాహ్నం దక్షిణ స్పెయిన్లోని అల్మెరియా ప్రావిన్స్లో ఉన్న లోస్ గల్డారోస్ అడవుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో అక్కడ రికార్డు స్థాయిలో 45 డిగ్రీలు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన వడగాల్పులు వీస్తుండడంతో క్షణాల వ్యవధిలోనే మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించాయి. ప్రాథమిక నివేదికల ప్రకారం తీవ్రమైన వేడి వల్ల విద్యుత్ తీగలు తెగిపడమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదం ఎంత వేగంగా జరిగిందంటే ప్రజలు త్రుటిలో ప్రాణాలు కోల్పోయారు. మంటలు నివాస ప్రాంతాలను చుట్టుముట్టడంతో రహదారులను వెంటనే మూసివేశారు. ప్రాణాలు కాపాడుకోవడానికి కార్లలో పారిపోవడానికి ప్రయత్నించిన కొందరు దట్టమైన పొగ మంటల మధ్య చిక్కుకుపోయారు. దురదృష్టవశాత్తు కార్లలోనే ఊపిరాడక కొందరు చనిపోగా మరికొందరు రోడ్లపైనే ప్రాణాలు వదిలారు. ఇప్పటి వరకు 11 మంది చనిపోయినట్లు అధికారులు ధృవీకరించారు. వీరిలో ఎక్కువ మంది విదేశీ పర్యాటకులే ఉండడం గమనార్హం. పరిస్థితి చేదాటిపోవడంతో స్పెయిన్ ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది. సుమారు 1000 మందికి పైగా స్థానికులను పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 150 మందికి పైగా అగ్నిమాపక సిబ్బందితో పాటు మిలిటరీ ఎమర్జెన్సీ బృందాలు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాయి. హెలికాప్టర్లు, ప్రత్యేక విమానాల ద్వారా ఆకాశం నుండి మంటలపై నీటిని కురిపిస్తున్నారు. కానీ తీవ్రమైన గాలులు వీస్తుండడంతో మంటలను అదుపు చేయడం సవాలుగా మారింది. ఇప్పటికీ మరో 19 మంది గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘోర విపత్తుపై స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో శాంచెజ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. రికార్డుల ప్రకారం 2005లో జరిగిన భయంకరమైన అడవుల అగ్ని ప్రమాదం తర్వాత స్పెయిన్లో మళ్లీ ఇంత పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరగడం ఇదే మొదటిసారి. గ్లోబల్ వార్మింగ్, మారుతున్న వాతావరణ పరిస్థితులు ఐరోపా దేశాలను ఎంతలా వణికిస్తున్నాయో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ. ప్రకృతి కోపానికి బలైపోయిన ఆ అమాయక ఆత్మలకు మనమందరం నివాళులర్పిద్దాం.